హోమద్రవ్యమే వేయాలి. హోమద్రవ్యం ఒకరు నెయ్యి వేయండి, ఒకరు ద్రవ్యం వేయండి. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు కదా, ఒకరు హోమం పొడి వేయండి, ఒకరు నెయ్యి వేయండి. రైట్, ఉంది కదా అని ఎక్కువ వేయకండి. నెయ్యి అక్కడ స్టాక్ ఉందో లేదో చూసుకొని వేయండి. లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దత్తాసి స్వాహా. మహాగణాధిపతి నమః. గణపతిని మహాగణాధిపతి నమః అనుకోండి మనసులో. ఓం హరి ఓం త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ దేవనం సర్వం కల్పితం బ్రహ్మాసీతం సాక్షాత్మాసి సత్యం కృతం భస్మి సత్యం భస్మి అవత్మాం స్వాహా. మహాగణాధిపతి నమస్మాం అవతారం అవతారం అవధాతారం అవధాతారం అవానతారం అవశిష్యం అవభక్తాదాదం అవృత్తాదాదం వత్రాదం దక్షిణాదాదం జోర్ధాతాదో సర్వతో మాం పాహి పాహి సమాంతాత స్వాహా. మహాగణాధిపతి నమః. త్వం వాజ్మయస్త్వం చిన్మయః త్వం ఆనందమయస్త్వం బ్రహ్మయః త్వం సచ్చిదానందాది యోగి మహాగణాధిపతి నమః. త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం ధ్యార్వయోసి సర్వం జగదం దత్రోధాయతే సర్వం దేవం దత్వాసుతే సర్వం దేవం త్రైరేమేజతే సర్వం దేవం త్రైప్రత్యేదీపం భూవిరాపో నలో నీలో నమః స్వాహా. శ్రీ మహాగణాధిపతి నమః. త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారస్థితోऽధ్యక్షం త్వం శక్తిత్రయాత్మకः త్వం యోగినోऽధ్యాయः త్వం బ్రహ్మస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం సూర్యస్త్వం బ్రహ్మభూర్భువస్వరం స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గణాధిం కూర్ముచ్చార్య బ్రహ్మాదిం దునంత్రం అనుస్వారః భద్రః అర్ధే దలితం తార్ధేన రూపం ఏతత్ మనస్వరూపం కకార పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారాచ్యాంతర రూపం బిందురుత్తర రూపం నాదహస్తం ధానం సంహితా సంతిః సైష గణేశ విద్యా గణగురుషిః నిత్యుత్గాయత్రీజం దః గణపతిర్దేవత. ఓం గం గం గణపతయే నమః స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గం గం గణపతయే స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గం గణపతయే స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గం గం గణపతయే స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గం గణపతయే స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గం గణపతయే స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గం గం గణపతయే స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గం గం గణపతయే స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గం గణపతయే స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గం గం గణపతయే స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం గం గం గణపతయే స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం ఏకదంతం చతుర్హస్తం పాశామంకుశధారిణం రథం చ వర్ధం హస్తైర్విభ్రానం మూషకధ్వజం రక్తం లంబోదరం శోభకర్ణకం రక్తవాత్సం రక్తగంధాన లిప్తాంగం రక్తపుష్పేషు పూజితం భక్తాటకంకణం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతంతు సుజ్యోజో భృదేహే భృతాదురం ఏవం ధ్యాయాత్యో నిత్యం సయోగి యోగి నామర నమః స్వాహా. మహాగణాధిపతి నమః. నమో ప్రాణపతయే నమో గణపతయే నమః. బ్రహ్మపతయే నమస్యస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే చతుర్భుజాయ శ్రీవర్ధమూర్తయే నమః స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం ఏకదంతం యోదుదే సప్తం భూయాయ కల్పతే స సర్వవిఘ్నైర్నబాధతే స సర్వతః సుఖమేధతే స పంచమహాపాపత్రముచ్యతే సాయామతి ఆరోధితాకృతం పాపం నాశతే ప్రాదారదీయామృతం పాపం నాశ్యతే సాయం ప్రాతః ప్రయంఝానో అపాభో భవతి మహావిఘ్నత్రముచ్యతే మహోదోషత్రముచ్యతే మహాపాపత్రముచ్యతే స సర్వవిఘ్నం. ఓం మహాగణాధిపతే నమః. ఓం తత్కరణాయ విద్మహే అస్తి ముఖాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం వ్యాసప్రియాయ విద్మహే వినాయకాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. ఓం హస్తిముఖాయ విద్మహే లంబోదరాయ ధీమహి తన్నో ఉచ్ఛిష్టాయ గణపతి ప్రచోదయాత్ స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం అర్కదేహాయ విద్మహే పూజార్హాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. మహాగణాధిపతి నమః. ఓం మూషికధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ స్వాహా. మహాగణాధిపతి నమః.
ओम घननाथाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा महागणाधिपतये नमः ओम प्रचोदयात् स्वाहा महागणाधिपतये नमः ओम एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा गणपते प्रचोदयात् स्वाहा महागणाधिपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गं गणपतये वरवरदविजय सर्वजनं मे पुष्माणय स्वाहा महागणाधिपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गं गणपतये वरवरदविजय सर्वजनं मे पुष्माणय स्वाहा महागणाधिपतये नमः ओम श्रीं ह्रीं क्लीं स्वाहा महागणाधिपतये नमः ओम ह्रीं ह्रीं क्लीं गं 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 गणपतये वरवरदविजय सर्वजनं मे पुष्माणय स्वाहा महागणाधिपतये नमः ओम यजमानस्यादि महागणाधिपति देवता आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु ओम यजमानस्यादि महागणाधिपति देवता परिपूर्ण आयुरारोग्य ऐश्वर्याभिवृद्धि మీరేయకూడదు అయ్యగారే మీకేస్తారు आयुर्वेदमानं भवदेशदायो पुत्रपुत्रेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते महागणदेवता परिपूर्ण अनुग्रहणादिरस्तु अन्योन्यथा पंचफलसिद्धिरस्तु सर्वकार्यानुकूलतासिद्धिरस्तु तथास्तु पूर्वपरिशेचनम् अया अलम्बेन मंगुस्वा देवसवितासावीः ओम हरिण्ये नमः दत्नीभ्यां नमः सुवर्णरत्नाय नमः पद्माभ्यां नमः ओम चंद्राय नमः अनामिकाभ्यां नमः ओम हिरण्याय नमः कनिष्ठिकाभ्यां नमः महालक्ष्मी नमः कर्तलकरपुष्पाभ्यां नमः ओम हिरण्याय नमः हृदयाय नमः ओम हरिण्ये नमः सरसे स्वाहा सुवर्णरत्नाय स्वाहा दिगाय वषटो ओम चंद्राय नमः कवचाय ओम हिरण्याय नमः नेत्रत्राय औषधो महालक्ष्मी नमः अप्पाय हरो भूतरविद्धान्ताः ओम लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं धासे भूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरं श्रीमन्मन्दकटाक्षलब्धाभिभद्रमेन्द्रगङ्गाधरं स्वां त्रैलोक्यं सर्वसम्बन्धे मुकुन्दप्रियं सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्न मम सर्वदा महालक्ष्मी ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा महालक्ष्मी इदं मम ओम रामावाह जातवेदो लक्ष्मीमरवगामिनीं यस्यां हिरण्यं विद्येयस्कामस्त्वं मुषा नमः स्वाहा महालक्ष्मी धर्मम ओम अश्वपूर्वां मुखमध्यामस्तिनाथ प्रबोधिनीं श्रीवन् देवीमुवाहये श्रेयर्भादेवीनिष्ठां स्वाहा महालक्ष्मी धर्मम ओम काञ्चोसुतं हिरण्यप्राकारं अर्धाञ्जलं दीं दुर्वां पद्मे स्थितां वत्सवर्णां दामि होमह्वये श्रियं स्वाहा महालक्ष्मी धर्मम ओम चन्द्रां प्रभातं यशस्वाजलं दीं श्रियं लोके देवतात्वा पुणे स्वाहा ओम महालक्ष्मी ओम आदित्यवर्णेदुजातो वनस्पति वृक्षोदबिल्वाः लक्ष्मी स्वाहा महालक्ष्मी नमः ओम उभयद्मां देवसगणक्येष्टमनीनाथः प्रादुर्भूतोऽस्मि राष्ट्रे वृद्धिं ददातु मे स्वाहा महालक्ष्मी नमः महालक्ष्मीर्नाशयाम्यहम् अभूतमसबुद्धिं च सर्वान् निर्कुदा मे स्वाहा ओम गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टाङ्गरीहिणीं ईश्वरीं सर्वभूतानां कामि होमह्वये श्रियं स्वाहा ओम महालक्ष्मी नमः ओम कर्तमेन प्रदा भूतमयि सम्भवकर्तमाः श्रियं वाचय मे कुले मातरं पद्ममालिं ओम महालक्ष्मी नमः त्वम् आवहत्कृतं नन्दुस्निग्ध्यानि दिक्केतवसमे गृहे निजदेवीं मातरं श्रियं वाचय मे कुले आर्धां जक्करणीं विद्यें पिङ्गलां पद्ममालिनीं चन्द्रां लक्ष्मीं लक्ष्मीं जातेजो ममावह स्वाहा महालक्ष्मी नमः ओम
यक्षिणीं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा ॐ महालक्ष्मी नमः ॐ रामावाहदाद्वेदो लक्ष्मी नमगामि यस्यां हिरण्यं प्रपूर्णं गावोदाज्योत्स्यातिदेयं पुरुषाणहं स्वाहा ॐ महालक्ष्मी नमः ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा महालक्ष्मी नमः ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ॐ महालक्ष्मी नमः ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा महालक्ष्मी नमः ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ॐ महालक्ष्मी नमः ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ॐ महालक्ष्मी नमः ॐ महालक्ष्मी विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ॐ महालक्ष्मी नमः ॐ पूर्वर्षे धनम् अलम्बेन मंगु स्वाहा मीर्वैपो अलम्बेन मंगु स्वाहा तस्मेन मंगु स्वाहा देवस्तवितप्रासादीः यजमानश्चादि महालक्ष्मी देवता अनुग्रह कटाक्ष सिद्धिरस्तु अक्षत्रवेदि तदास्तु यजमानं भवति सदायो वृषशतेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठति महालक्ष्मी देवता अनुग्रह कटाक्ष सिद्धिरस्तु तदास्तु मर्रा बेनु ओम तच्चम योरा भुनेमहे यागादं यज्ञं दैवी स्वस्त्रस्माः स्वस्वैर्मानुषेभ्यः ऊर्ध्वं मृगाद्वेषं तन्नोऽस्तु दिवदेशं चतुष्पदे स्वाहा ओम सहस्रदीर्घा पुरुषाः सहस्राक्षा सहस्रभास् सभूतं विश्वतो रुद्रा अष्टदिष्टादशाङ्गुलं स्वाहा नारायणाय नमः ॐ पुरुषये वेदकं गर्भं यद्भूतमच्छभव्यम् उता अमृतत्वस्येषानः यदन्नेन निरोधि स्वाहा नारायणाय वारस्य महिमा अदोध्यायां गच्छपुरुषाः पादोषु विश्वभूतानि द्वादश्यां ओम नारायण नमः त्रिपादोर्धं पुरेद पुरुषाः वादोस्तेह भवत्पुनः तदो विश्वञ्चक्रमदोषास्नाश्वय विश्वाः नारायण नमः ओम तस्मात् विराजकायता विराजो आदिपुरुषाः तदादो अस्य निश्चिता पश्चाद्भो विपदो पुरः यत्पुरुषेण हविषदेवा यज्ञापदं तदा वसन्तो अस्य दीर्घाख्यं ग्रीष्मयित्मा शरद्विश्वाहा सप्तास्याद्हृदयः त्रिसप्तास्यामृतकृताः देवा इत्यज्ञं तन्मानः अवन्दन् पूर्णं पशुं स्वाहा नारायणः यज्ञं बर्हिर्निपोक्षं पुरुषं ध्यानमकृताः तेन देवाय दन्तदाध्यार्तयाति स्वाहा नारायणः तस्मादज्ञातरूतः संवृतं प्रसदाख्यं पुष्पागुञ्चक्रे वायुव्य अरण्याग्रामञ्जय स्वाहा नारायणो नमः तस्मादज्ञातरूतः भुतः जिज्जरे चण्डागुन्दी जज्जरे तस्मादो अज्ञातता वयं स्वाहा नारायण भयादताः गावो हजरे तस्मादु तस्मज्ञात अजावय स्वाहा यत्पुरुषं याददुः कलिध्यातकल्पयन् मुखं किं मत्स्यको बाहुकाभोर्पादावुच्येति स्वाहा नारायणं त्वं ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यकृताः पूर्वजस्य यद्वैषाः अध्यात्मं जूथो अजायत स्वाहा नारायणं चन्द्रमामनसो जातः चक्षुसूर्यो अजायत मुखादि इन्द्रश्च अग्निश्च प्राणद्वयोरजायत स्वाहा नारायणं ताभ्या आसीदन्तरिक्षं शीर्ष्योच्छोर्मावर्तत स्वाहा नारायणं
वेदाह वेदं पुरुषं हन्तम् आदित्यवर्णं तमसस्तु भारे सर्वाणि रूपाणि विदित्यधीरः नामानि कृत्वा विविधं यदास्ते स्वाहा नारायण धाता वृत्ताजहार चक्रप्रवृत्तान् प्रविजश्चतुद्राः तमेवं विद्वाना अमृत इह भवति नान्यप्पन्दा विद्यदेहाय स्वाहा ओम यज्ञेन यज्ञमिदं देवाः तानि धर्माणि प्रथमान्यासन् तेहनाकं महिमानः सत्सन्ते यत्र पूर्वे स्वाहा नारायणं नमः सम्भूतः विश्वकर्मणा समावर्तता विविधरूपमेति तत्पुरुषस्य स्वाहा वेदाह वेदं पुरुषं हन्तम् आदित्यवर्णं तमसः परस्तादु त्वमेवं विद्वाना अमृत्यः भवति नान्यपन्था विद्यते नाय स्वाहा नारायणं प्रजापतिश्चति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिमरीचीनामपरिमिच्छन्ति वेदसः स्वाहा नारायणं नमः ये देवेभ्यो कार्पदियो देवानां पुरोहिताः यो देवेभ्यो जातहार्मो रुचाय ब्रह्म स्वाहा नारायणं नमः ओम भुजं ब्रह्मजनयन्त्र देवा अग्रे ताभुवन् तस्यैवं ब्राह्मणो विद्धादो तस्य देवा आसन्ध्रीतदे लक्ष्मी च पत्नो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रोमो अश्विनो व्याप्तकं स्वाहा ओम नारायण नमः ओम इष्टं मनीषान स्वाहा नारायण नमः अमुकं मनीषान स्वाहा नारायण नमः सर्वं मनीष स्वाहा नारायण नमः नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायण नमः ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायण नमः ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायण नमः ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायण नमः नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायण नमः नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायण नमः नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायण नमः नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायण नमः नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायणाय नमः नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायणाय नमः नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायण नमः यजमानस्वादि लक्ष्मीनारायण परिपूर्ण अनुग्रह कटाक्ष सिद्धिरस्तु दधास्तु यजमानं भवति यदा आयो वर्धते आयुष्येन्द्रिये प्रदिदीश्वरी kita ke hotel అంతమైనా అలంగా ఇస్తామంటే కేసు తీసుకుందామని మర్చిపోయింది చెప్పండి సహ కుటుంబానాం క్షేమ స్థైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ మనోవాంఛ ఫల
सिद्ध्यर्थम पुत्र पौत्र मित्र कलत्र धातु बंधु दान राजी धन विमल विज्ञान संपन्न नानाविध सौख्य अनुभव सिद्ध्यर्थम जन्मजातक संपूर्ण कालसर्प दोष निवृत्त्यर्थम अखंड तेजोबल आयुष्याभिवृद्ध्यर्थम सभा शत्रु वाक् स्तंभन सिद्धिद्वारा अखंड वाक् पटुत्वंच सिद्धिद्वारा समस्त जन वशीकरण योग्यता फल सिद्ध्यर्थम श्री दुर्गा देवता अनुग्रह అవనంచ అహం కరిష్యే. మీ దగ్గర ఉన్నటువంటి కలశంలో వేలు ఉంచండి. అయ్యా పూర్వపరిశేచనం అరుదేన మంకుస్వ అరుదేన మంకుస్వ సరస్వతేన మంకుస్వ దేవ సవితా ప్రాసావీః దుం దుర్గాయే నమః. దుర్గాలన్నీ మనకున్నటువంటి ఆపదలన్నిటిని కూడా తొలగించి సనః పరసదతి దుఃఖాని సింధున్నానేవ సింధుసాగ్ని స్వాహా. దుర్గాయ నమః. ఓం తామగ్నిబలనాప్తవసాజ్వలంతిం వైరోచనిం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవీ కులధితరుజేర్వ స్వాహా. దుర్గాయ నమః. యత్వం పారయానవ్యో అత్మానంద స్వస్తి విరతి దుర్గాని విశ్వపూజ్యా ఋగ్వేదహులాన భూతం మమ మృతనాజితగుం సహమానముగ్రమగ్నిగం హువేమ పరమస్వదస్తాత్ సానః పరసదతి దుర్గాని సింధున్నానేవ దుర్తాతి పర్షి స్వాహా. దుర్గాయ నమః. ఓం ప్రత్నోజీకమిభ్యో అధ్వరేతు ధనాద హోతారౌ యత్సదస్తిదాం సాఖ్యే తనోవం విప్రయస్వాస్మాభంచ స్వాహా. దుర్గాయ నమః. ఓం ప్రత్నోజీకమిభ్యో అధ్వరేతు ధనాద హోతారౌ యత్సదస్తిదాం సాఖ్యే తనోవం విప్రయస్వాస్మాభంచ స్వాహా. నిషిక్తం తవేంద్రో విష్ణోరను సంచరేమ నాకస్య పృష్టామవే సంపసానో వైష్ణవీం లోక ఇహమాదియంతం స్వాహా. దుర్గాయ నమః. ఓం సత్యే స్వాహా. దుర్గాయ నమః. సత్యే స్వాహా. ఓం సాధ్యై స్వాహా. ఓం భవాన్యై స్వాహా. ఓం భవాయ స్వాహా. ఓం ఆర్యై స్వాహా. ఓం ఆద్యాయ స్వాహా. ఓం దుర్గాయ స్వాహా. పిత్రోవాయ స్వాహా. చిత్తాయ స్వాహా. చిత్తే స్వాహా. సర్వమంత్రమయ స్వాహా. ఓం దివ్యోచిత్య స్వాహా. సర్వమంత్రమయ స్వాహా. ఓం సత్యానందాయ స్వాహా. ఓం భవ్యాయ స్వాహా. సదాగత్యే స్వాహా. శంభుపత్యే స్వాహా. ఓం దేవమాత్రే స్వాహా. ఓం చింతాయ స్వాహా. సదా రక్షప్రియాయ స్వాహా. ఓం దక్షయజ్ఞాయ స్వాహా. దక్షకన్యాయ స్వాహా. ఓం దక్షయజ్ఞ వినాశినే స్వాహా. అపవర్గాయ స్వాహా. ఓం వర్గాయ స్వాహా. పాటలాయ స్వాహా. ఓం పాటలావత్యై స్వాహా. ఓం వర్షాపరధాన్యే స్వాహా. కమలమంజీరరంజిన్యే స్వాహా. ఓం అమేయాత్మే స్వాహా. ఓం విక్రమాయ స్వాహా. ఓం క్రూరాయ స్వాహా. ఓం సుందర్యై స్వాహా. ఓం మాతంగే స్వాహా. ఓం మనదుర్గాయ స్వాహా. ఓం బ్రహ్మే స్వాహా. ఓం మహేశ్వర్యే స్వాహా. ఓం ఐంద్రే స్వాహా. ఓం కౌమారే స్వాహా. स्वाहा महिषासुमर्दिन्ये स्वाहा मधुवैकवदादिन्ये स्वाहा ओम चंदमुंडाभिनाशिन्ये स्वाहा सर्वासुरविनाशिन्ये स्वाहा ओम सर्वासुराविनाशिन्ये स्वाहा सर्वशास्त्रमये स्वाहा ओम विद्याय स्वाहा सर्वास्त्रधारिण्ये स्वाहा ओम कुमार्यै नमः स्वाहा अनेक अस्त्रधारिण्यै नमः स्वाहा ओम कन्याय स्वाहा ओम कौमार्यै स्वाहा ओम सुवर्गै स्वाहा ओम यज्ञै स्वाहा ओम अप्रोडाय स्वाहा प्रौढाय स्वाहा ओम अमृताय स्वाहा श्रद्धाय स्वाहा ओम शान्ते स्वाहा ओम धृत्ये स्वाहा ओम लक्ष्मी स्वाहा ओम जाते स्वाहा ओम
ओम तुष्टे स्वाहा ओम न्याय स्वाहा ओम तुष्टे स्वाहा ओम तुष्टे स्वाहा ओम चिंतामणि स्वाहा ओम चेतनाय स्वाहा ओम मध्य स्वाहा विष्णुमयाय स्वाहा कृष्णाय स्वाहा ओम छायाय स्वाहा ओम कामप्रपूरिण्ये स्वाहा ओम श्री दुर्गा प्राजक्तिदेवताभ्यो नमः ओम धूम दुर्गाय स्वाहा 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 यजमान साधे श्री दुर्गा प्राची देवता अनुग्रह कटाक्ष सिद्धिरस्तु तदास्तु अक्षतवेण स्वामी देवा सविता प्रतापी ओम हरि वाम श्री दुर्गा ओम श्री स्वाहा ఫోటో ఫ్రేమ్ వీడియో తీసి దాంట్లో తీసి పంపిరా అన్నీ सविता प्रतापी ओम हरि ओम ओम ऐं ह्रीं श्रीं ओम त्रिपुरसुन्दर्यै नमः स्वाहा ओम हृदय देवी स्वाहा देवी स्वाहा देवी स्वाहा देवी स्वाहा रामेश्वरी स्वाहा ओम भगवान దేవుడి మీద ఫోటోల మీద स्वाहा भक्तिवाहिन्ये स्वाहा महारुद्रेश्वरी स्वाहा जगदूते स्वाहा सुरते स्वाहा कुलसिंदर्ये स्वाहा सीते स्वाहा नीलपताके स्वाहा विजये स्वाहा सर्वगंगाय स्वाहा ज्वालामालिन्ये स्वाहा चित्रे स्वाहा ओम महानित्ये स्वाहा ओम परमेश्वरा परमेश्वरी स्वाहा चित्रेमयी स्वाहा षड्डेशमयी स्वाहा उद्देशमयी स्वाहा जगन्नाथमयी स्वाहा लोपामुत्रमयी स्वाहा अगस्तमयी स्वाहा कालातापनमयी स्वाहा धर्माचार्यमयी स्वाहा मुक्तिकेतीतमयी स्वाहा देवकलानाथमयी स्वाहा विष्णुदेवमयी स्वाहा प्रभाकरदेवमयी स्वाहा तेजोदेवमयी स्वाहा मनोजदेवमयी स्वाहा कल्याणदेवमयी स्वाहा वासुदेवमयी स्वाहा रत्नदेवमयी स्वाहा श्रीरामानंदमयी स्वाहा हरिमादित्ये स्वाहा लघिमादित्ये स्वाहा गरिमादित्ये स्वाहा महिमादित्ये स्वाहा ईशुद्धित्ये स्वाहा वसिष्ठसिद्धे स्वाहा प्रागापसिद्धे स्वाहा बुद्धिसिद्धे स्वाहा इच्छसिद्धे स्वाहा प्राप्तिसिद्धे स्वाहा सर्वकामसिद्धे स्वाहा सहलादस्नि स्वाहा सर्वसम्मोहिनी स्वाहा सर्वस्तंभिनी स्वाहा सर्वद्रुम्बिनी स्वाहा सर्ववशंकरी स्वाहा सर्वरंजनी स्वाहा सर्वोन्मादिनी स्वाहा सर्वार्थसाधिके स्वाहा सर्वसंपत्पूरिके स्वाहा सर्वमंत्रमयी स्वाहा सर्वधनदक्षिणेकरी स्वाहा सर्वसौभाग्यदायिनी चक्रस्वामिनी सांप्रदाय योगिनी नमः स्वाहा ओम सर्वसिद्धिप्रदे स्वाहा ओम सर्वसंपत्प्रदे स्वाहा सर्वप्रियंकरी स्वाहा सर्वमंगले स्वाहा ओम सर्वकामप्रदे स्वाहा सर्वदुःखविमोचने स्वाहा सर्वाप्रशमने स्वाहा सर्वविघ्नविरारिणी स्वाहा सर्वांगसुंदरी सर्वसौभाग्यदायिनी सर्वार्थचक्रका
पुरोक्तियेत योगिनी स्वाहा ओम सर्वज्ञे स्वाहा सर्वशक्ति स्वाहा ओम सर्वैश्वर्य प्रदायिनी स्वाहा सर्वज्ञानमयी स्वाहा सर्वव्याधि विनाशिनी स्वाहा सर्वाधार स्वरूपे स्वाहा सर्वपापहरे स्वाहा सर्वानंदमयी स्वाहा ओम सर्वाकारक्षास्वरूपिणी स्वाहा सर्वाप्तिदे फलप्रदे स्वाहा सर्वरक्षाकर स्वामिनी योगिनी स्वाहा वज्नी स्वाहा कामेश्वरी स्वाहा मोदिनी स्वाहा विमले स्वाहा अरुणे स्वाहा जैने स्वाहा सर्वेश्वरे स्वाहा मोदिनी स्वाहा सर्वरोग పసుపు అక్షతలు మీ దగ్గర ఉన్నటువంటి నెయ్యి వేయండి వాళ్ళు వేసుకుంటారు నెయ్యి మొత్తం వేసారు चित्तं स्वाहा चिते नमः स्वाहा स्वाहा विज्ञात स्वाहा विज्ञाय नमः स्वाहा विज्ञान स्वाहा चत्वारि स्वाहा विचारि नमः स्वाहा दर्शा स्वाहा दशाय नमः स्वाहा बृहत् स्वाहा वृपाय नमः स्वाहा रोगकलस्य स्वाहा रोगकलयेद नमः स्वाहा चित्रप्रेवी ओम स्वाहा नामदेव मावस्तान वस्मिन् ब्रह्मनक्षत्रे श्यामदित्या आभोधाय तस्मिन् कर्मणस्यं देववृक्षकं स्वाहा बालकुनिके संजय नमः स्वाहा इंद्राजेशान मावस्तान तस्मिन् नक्षत्रे जामदित्यां पुरोधाय तस्मिन् कर्मणस्यं देववृक्षकं स्वाहा इंद्राय नमः स्वाहा विष्णु नामवतान हरेवती नक्षत्रे जामदित्या पुरोधाय तस्मिन् कर्मणस्यं देववृक्षकं स्वाहा विष्णवे पर्वतान अधिपति नमः ब्रह्मनक्षत्रं पादो सायं ब्रह्मनक्षत्रं पादो तस्मै स्वाहा अग्नये गन्धर्वे नमः स्वाहा ताभ्य स्वाहा अप्राभ्यो स्वाहा 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 ओम भू स्वाहा अग्नि नमः स्वाहा ओम भू स्वाहा अग्नि नमः स्वाहा सूर्याय नमः स्वाहा पुनस्तादित्यार्था वसुवादमिन्दत्या पुनः ब्रह्मणो वसुमीतयज्ञे हृदेन सन्तनो वध्यायस्ता सत्यासं दुरिसमानस्य कामस्वाहा अग्नये वसूना वसुनिधाय नमः स्वाहा श्रीविष्णवे स्वाहा श्रीविष्णुपरमात्मने नमः स्वाहा नमः स्वाहा भूर्भुस्वाहा प्रजापत इदं नमः स्वाहा शुभदितो श्री परमेश्वरामुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं చెప్పండి मम आयुष्य आरोग्य प्रीत्यर्थं महागणपति श्री महालक्ष्मी नारायण सहित श्री दुर्गा सूक्त सहित श्री चक्रराज होम हवनंच पूर्णाहुति समर्पयामि अपने వేయండి మీరు వెళ్ళి మనకంటారు దాన్ని నెయ్యండి त्वां होमं पूर्णता सिद्ध्यं पूर्णाहुति होमं करिष्ये एकं पन्नेण्डु त्रीणि चत्वारि पंच 12 సార్లు అయితే దాని మీద ఒక పండు వేయండి కాలేదా అయ్యగారు లెక్క పెడుతున్నాను ఇంకా 12 సార్లు అయ్యగారు ఒక అరటి పండు వేయండి అందులో ఆ కర్ర తీసుకో ఆ తురుపు తీసుకొని దానిపైన పెట్టు ఓం సప్తదే కర్రనే ఊళ్ళో గిన్నె అవసరం లేదు అయ్యా
सप्तधाम प्रियानि सप्तहोत्रा सप्तधात्रा यजन्ते सप्तयोनिरावृणे स्वागृतेन स्वाहा वेसेंडी आज्ञये सप्तहोत्रा इदं नमः लिंगेश्वर भगवान की जय पूर्णाहुति अधो यं वै पूर्णाहुति अष्टमेवा प्रतिष्ठति నెయ్యి వేయండి ఆ కర్రల మీద నుంచి స్వామి ఆ రెండు కర్రల నుంచి నెయ్యి పోయండి ఇట్లా పట్టుకోండి ఆ రెండు కలిపి అట్లా వేయండి ఇగో ఆ రెండు కర్రలు ఒక చేతిలో పట్టుకో పైనుంచి అలా పోయి అట్లా కాదు కర్రతోటి ఇలా పోయి పై కింద ఉంచు అలా ఓం భదోద్ధారం జుహోతి భదోర్మేధారా సుదతి ఏష హృదయ గృహస్య వా ఏన మేషాధారముస్మిన్ లోకే पदन्भो प्रतिष्ठिता आज्ञेन जुहोति तेजो वा आज्ञं तेजो भूत्थार तेजो श्रीवात्मो तेजो वृङ्गते लोकामा वै वसोत्थार कामानेव वृङ्गते पूर्णाहुति मुहूर्त सुमुहूर्तो अस्तु పక్కన పెట్టండి అయ్యా ఇంకా చుట్టూ నీళ్ళు చల్లండి అరుదేర్ మంగస్వాహ అరుదేర్ మంగస్వాహ సుదేర్ మంగస్వాహ దేవాదరిత ప్రసాదీహి ఏమైనా కాలేదా కాలుతో ఎంత మరి మీరేవురు దూరంగా ఉండాలి నిప్పుకి ఒకటి నోటికి ఒకటికి దూరంగా ఉండాలి సత్యం పాములు వేసేయండి వేసేస్తే అదే అవుతుంది లోపల రెడ్డి గారు చూడండి ఒకటేసారి రంగారెడ్డి గారు నమస్కారం చేసుకోండి స్వాములు చెప్పండి నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నేయే నమః నమః అహవనీయాయ మహాదేవ్యై నమో నమః కాండధ్వ మయోపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణి స్వర్గాప వర్గ దేహాయ యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశ అచ్యుత అనంత కేశవ కృష్ణ ఋషికేశ వాసుదేవ నమోస్తుతే స్వామివారిని ఎవరు వేడుకుంటారు మీరు ఏం కావాలి మీకు ఎందుకు చేశారు ఈ హోమాన్ని ఏం ఆశించి చేశారు ఏదో అమ్మవారి వారి కోసం జరుగుతోంది అందరూ కూర్చొని హోమం చేయమన్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నామని అనుకుంటున్నారా అలా అని కూర్చున్నారా పోయిన ఒకసారి హోమంలో పాల్గొందాంలే అని పాల్గొంటున్నారా కాబట్టి నోచులు పట్టుకొని ఆయన వేడుకోండి ఏమని వేడుకుంటారు చెప్పండి స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం ఫలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి హవ్యవాహన అని నమస్కారం చేసుకుని ఏమని అడిగారు ఇవన్నీ అడగండి స్వామి మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి బలాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి తేజాన్నివ్వండి విద్యనివ్వండి ఐశ్వర్యాన్ని ఇవ్వండి సర్వదా మాకు అన్ని నీవే రక్ష ఇవన్నీ మాకు ఇచ్చి చల్లగా కాపాడనుకున్నాం ప్రజ్ఞాం మేధాం బుద్ధిం బలం యశం ఆయుష్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన అంటే ఓ విఘ్నేశ్వరుడా మాకు ఇవన్నీ సమర్పించి మమ్మల్ని కాపాడు అంటే ఇవన్నీ ఉంటే సరిపోతుంది ఇంకేమైనా కావాలా మీకు సరిపోతుందా రైట్ అయ్యా వెళ్ళండి సూక్తారాలు చేయండి ఓం యజ్ఞేశ్వరు దేతాభ్యర్మాహ నెయ్యి వేయండి పైన దూరంగా వేయండి 2 చుక్కలు వేసినా పర్లేదు యజ్ఞేశ్వరు దేతాభ్యర్మ ఆవాహితో భవ స్థాపితో భవ దుస్త్రో భవ దుఃఖో భవ దుఃఖసన్నో భవ ఆవాహనార్థే आज्यम विलाप्याः पादयो बाध्यम अक्षोज्यम मुखे आग्नेहम औपचारिक स्नानम शुद्ध वस्त्रम समर्पयामि गंधम परिकल्पयामि कुंकुमाभिलेपनं समर्पयामि अतः पुष्पै पूजयामि नानाविध परिमल द्रव्यान् समर्पयामि अतः फलोदक नैवेद्यं समर्पयामि అందరూ మీ దగ్గర ఉన్నటువంటి టెంకాయలు తెచ్చారా ఒక్కొక్క టెంకాయ కొట్టండి జంటలు ఎంతమంది వచ్చారో అంతమంది కొట్టండి కొట్టి లోపల వేయకండి బయటనే పెట్టండి అర్థమైందా
నీళ్ళు లోపల వేయకండి, బయటనే వదిలేయండి. ఓం యహ ప్రవేర్య ఫలాయచ ప్రజమేహే బృహస్పతి ప్రసస్తను మంచస్సు మహసాహ యజ్ఞేశ్వర దేశాభ్యో కింద కొట్టండి, లేకపోతే అది మళ్ళీ ఇబ్బంది. చూపించండి నైవేద్యం. ఓం భూర్భూస్వాదుర్వరే నింబర్భోదినో ప్రచోదయా సత్యంత భృతేన ప్రశంసయామి అమృతమస్సం మృతో ప్రమసే యజ్ఞేశదేత ప్రీత్యధ్యనారీ గేలం సమర్పయామి నమః. ఓ పెద్ద కాయ అందులో వేయండి, చిన్న కాయ ఉంచి అందులో వేసేసి నమస్కారం చేసుకోండి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం సత్యం యో రావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదేః దైవే స్వస్త్రస్నా స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాదుపేషం సన్నోస్తు దివదే శం చతుష్పదే భూం శాంతి శాంతి శాంతి. అదీకరలో అందులో ముంచు, కాస్త తిలకం తీసుకో, ఒకటే లోపలికి ముంచండి. కొంచెం నెయ్యి వేసుకో, అమ్మవారికి వెళ్ళి బొట్టు పెట్టుకో. ఫస్ట్ అమ్మవారికి పెట్టి తర్వాత వీళ్ళందరికి పెట్టు. ఇంకా కొంచెం తీసుకో, అది ఏమంటారు హోమ ఫస్ట్ అమ్మవారికి పెట్టి నువ్వు పెట్టుకొని తర్వాత వీళ్ళందరికి పెట్టు.
తినాలే హరినామస్మరణం. అవునా? మనం తిని వంటికి పట్టాలంటే శివనామస్మరణం చేసుకుంటూ చక్కగా తినాలి. తిన్న తర్వాత అరగాలంటే హరినామస్మరణం చేయాలి. అవునా? ఈ రెండు చేసుకుంటూ తినాలి. కాబట్టి మనం అవన్నీ గతంలో గడిచిపోయినాయి. పెద్దలు ఎప్పుడో చెప్పారు, వాళ్ళు ఆచరించారు. 100 సంవత్సరాలు ఉన్నారు, 110 సంవత్సరాలు ఉన్నారు, 150 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. మరి మనం ఈరోజు ఇంత ఇదిగా ఉండడానికి 60లో 70లోనే పోవడానికి గల కారణం ఏంటంటే మనము నియమాలు పాటించకపోవటం వలన, ధర్మాలు ఆచరించకపోవటం వలన కాలక్రమేణా మనం చేసినటువంటి అనేక తప్పులే మనకి శిక్షలు పడుతున్నాయి. శిక్షలు ఎక్కడో లేవు, యమలోకం ఎక్కడో లేదు, భూలోకంలోనే యమలోకం ఉంది. అవునా? మనం మంచి కార్యక్రమాలు చేస్తుంటే భగవంతుడు ఇక్కడే మనకి ఇస్తాడు. ఇదివరకు దేవుడా రామ కృష్ణ అంటే ప్రత్యక్షమయ్యాడు. మరి ఈ రోజు ఎందుకు పిలిస్తే పలకట్లేదు? ఇన్ని యజ్ఞాలు హోమాలు తపాలు చేస్తున్నా మనకి ప్రత్యక్షం కావట్లేదు. ఎందుకని? పాపం నిండిపోయింది, స్వార్థం పెరిగిపోయింది, నీది నాది అన్న భేదభావం పెరిగిపోయింది. అన్న లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, అత్త లేరు, మామ లేరు, ఎవ్వరు లేరు. అంతా స్వార్థం. మరి ఇంత మనసంతా కూడా కుళ్ళు గుచ్చితంతో పేరుకుపోయినాక భగవంతుడు మనలో ఉంటారా? మంచి మనసు ఎక్కడైతే ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. మంచి నామస్మరణ, భగవన్నామస్మరణ ఎక్కడైతే ఉంటో భగవంతుడు అక్కడే ఉంటాడు. త్యాగయ్య మానవ జన్మెత్తిన వాడే, అన్నమయ్య మానవ జన్మెత్తిన వాడే, భగవంతుడు కూడా మానవ జన్మెత్తిన వాడే. మరి ఇంతమంది మానవ రూపంలో ఎత్తి మంచి కార్యక్రమాలు చేసి మనకు ఒక మంచి దారిని చూపించి, రాముడు అంతటి వాడు కూడా అనేక కష్టాల పాలై మనకి దారి చూపించి వెళ్ళాడు. ఎందుకని? ధర్మ మార్గంలో నడవండి. మరి ఆయన ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆయన గతించిపోయినప్పటికీ కూడా ఈ రోజు వరకు రాముడు వారిని మనం కీర్తిస్తున్నాం. ఎందుకని? ఆయన అంత గొప్పవాడా? చెప్పండి. గొప్పవాడనే చెప్పాలి. ఎందుకు? ఆయన ధర్మాన్ని పాటించాడు. ధర్మాన్ని ఎక్కడ కూడా విడనాడలేదు, ఎవరు చెప్పిన మాటలు వినలేదు. తనకు తోచింది, తనకు నచ్చిన పనే చేశాడు. ప్రజలకు మంచి చేయాలి, అందరికీ మంచి చేయాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, అన్నదమ్ముని గౌరవించాలి అనే ఒక ధర్మ మార్గంలో పయనించి మానవులందరికీ కూడా ఒక ధర్మ మార్గాన్ని చూపించాలని ఆయన వెళ్ళాడు. ఆయన సూర్యవంశస్థుడు కాబట్టి సూర్యుడు ఉన్నంత కాలం కూడా ఆయన పేరు చిరస్థాయిగానే ఉండిపోతుంది. అలాగే మనం కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, మా అబ్బాయికి సంబంధాలు దొరకట్లేదు, ఉద్యోగం రావట్లేదు, వాడు పాస్ కావట్లేదు. ఎందుకు కావట్లేదు? ఇవన్నీ ఎందుకు వస్తుంది? మంచి శక్తి పెట్టి చదివితే అన్నీ అవుతాయి. మంచి ఆరోగ్యంలో కనిపెడితే మంచిగా వివాహం అవుతాం. అవునా? నారుపోసినోడు నీరుపోయాడా? వస్తాడు కదా. అలాగే మరి మంచిగా ఎందుకని? మనం చేసే మంచి పనులను బట్టి, కార్యక్రమాలను బట్టి, పనులను బట్టే భగవంతుడు మనకి ఫలితాన్ని ఇస్తాడు. అవునా? ఈరోజు ఆదివారం ఏదో చేసుకోవాలి తినాలి మీరు, కానీ ఈరోజు ఏదో అమ్మవారి వార్షికోత్సవం వచ్చింది కాబట్టి ఇలా వచ్చారు, ఇక్కడ ఏదో చేయాలనుకుంటున్నారు. అంటే మీరు మంచిగా తినాలి, మంచిగా చేయాలనుకుంటే దాని మీద శ్రద్ధ పెడుతున్నారు కాబట్టి ఆ రోజు ఆ పని కార్యక్రమం చేయగలుగుతారు. అవునా? చేయకూడదు అనుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా నేను వేడుకునేది ఒకటే, సన్మార్గంలో నడవండి, మంచి పనులు చేయండి, ఈర్షాభావాలను వదలండి. అంతేనా? ఎప్పుడు మనం పోయేటప్పుడు ఏం పట్టుకోము ఏది కూడా. అవునా? ఇక్కడ ఉన్నంత వరకే, ఈ దేహం ఉన్నంత వరకే. ఈ కార్లు, ఈ బంగ్లాలు, ఈ ధనం, దస్కుణం, ఈ బట్టలు పుట్టేటప్పుడు పట్టుకోవాలి, పోయేటప్పుడు పట్టుకోవాలి. అంతే కదా? ఆయన అయ్యప్ప రంగస్వామి.